తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిదానికి అరవింద్ మమ్మల్ని తిడతాడు, ఎన్ని మాటలన్నా పడతాం వంటి నంగనాచి మాటలు ఎక్కడైనా ఆపాలని స్పష్టం చేశారు. కేసీఆర్ వద్దకు ప్రశాంత్ రెడ్డి వెళ్లి పసుపు రైతులకు ఎంత ఇచ్చారో డిమాండ్ చేసి అడగాలని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఈ బుధనష్టపోలను ఓడించి డబుల్ ఇంజిన్ సర్కార్ను తెచ్చుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అరవింద్. రీసెర్చ్ చేస్తే ప్లాట్ కి ఖాళీ ప్లాట్ 3 లక్షలకు ₹1 లేదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఆవాస్ యోజనకు అవి కూడా ఖర్చు పెట్టలేదు. అది ఎక్కడ పోయినా చెప్తలేరు ఆడిట్ రిపోర్ట్. ఈయన సంబంధిత మంత్రి కదా, ఆన్సర్ ఇవ్వాలి. అరవింద్ మమ్మల్ని తిడతాడు, సరే పడతాం, నంగనాచి మాటలు బంద్ చేయి. ఊర్లలో అంటారు నప్పతట్లోడు అంటారా, శాతగాని దద్దమ్మని. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ కదా ఆంధ్రాలో పెడుతున్నారు. ఆంధ్ర మిత్రులకి నప్పతట్లోడు అంటే శాతగాని దద్దమ్మ అన్నాడు. పోయి కాలు మొక్కితే సీఎంఆర్ఎఫ్ తెస్తారట 10,000 20,000. అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో ఆరోగ్యము, విద్య ఇవన్నీ రైట్స్, బేసిక్ రైట్స్. ఆరోగ్యానికి పోయి కాలు మొక్కాలి. మీ ముఖ్యమంత్రికి బానిస బతుకా లేకపోతే రాచరికమా? బాధాప్త ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలి. 2 వీలర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ వర్తించదు. సరే వర్తించే దేశం మొత్తం 140 కోట్ల మందికి ఉంటది.